సినీ నటుడు నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాగే తన కుటుంబం పైన, తన పైన, అలాగే నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం మీద ఆమె వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, తర్వాత వాటిని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను, క్షమాపణలు కోరుతున్నానని చెప్పి నిన్న ప్రకటించడం కూడా జరిగింది. కాకపోతే అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగిపోయింది. సమంత స్పందించింది, తన రాజకీయాల్లోకి లాగొద్దని, ఇది వ్యక్తిగత అంశమని, దీని గురించి ఎవరు ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదని కూడా ఆమె తెలియజేశారు. ఇక తర్వాత వరుసగా చాలామంది సెలబ్రిటీలు స్పందించడం జరిగింది ఇదే అంశం మీద. నాగార్జున, నాగ చైతన్య, అలాగే నటి హేమ, హీరో నాని, అలానే చిరంజీవి, మహేష్ బాబు, మంచు విష్ణు, ఇలా చాలామంది స్పందించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో, న్యాయమూర్తి గారి సెలవుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేసు వాయిదా పడింది. సోమవారం ఈ డిఫర్మేషన్ సూట్ మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మంత్రి కొండా సురేఖ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా నాగార్జున పిటిషన్లో కోరటం జరిగింది.